హాయ్ ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీ. ఈ మూవీ రీసెంట్గా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ అయితే చాలా అంటే చాలా బాగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్లో, అలాగే పక్క స్టేట్లో తమిళ్లో, కర్ణాటక ఇలా అన్ని లాంగ్వేజ్ల నుంచి టీజర్కి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలన్నమాట. సో ఒక్కసారిగా ఎక్కడో ఉన్న హైప్ కాస్త ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట టీజర్ ఎఫెక్ట్తో. సో మూవీ పైన ఇప్పుడైతే హైప్ అయితే భారీగా క్రియేట్ అయింది. మూవీ టీం కూడా ఇంకా హైప్ పెంచడం కోసం అని చెప్పి 2 ట్రైలర్ కట్స్ని కూడా ప్లాన్ చేస్తున్నారంట. సో అవి కూడా డిసెంబర్ మిడ్లో ఒకటి, అలాగే జనవరి ఫస్ట్ వీక్లో ఒకటి రిలీజ్ చేస్తారంట. అలాగే ఇంకా ఒక 2-3 సాంగ్స్ రిలీజ్ చేయాల్సి ఉంది. సో ఆ సాంగ్స్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయిందంట. సో మేబీ ఈ మంత్ లాస్ట్లో ఒక సాంగ్ రావచ్చు, అలాగే డిసెంబర్ ఫస్ట్ వీక్లో డిసెంబర్ సెకండ్ వీక్లో ఇంకో సాంగ్ రావచ్చు అని తెలుస్తుంది. సో ఈ సాంగ్స్ ట్రైలర్స్తో హైప్ అయితే ఇంకొక రేంజ్కి వెళ్ళొచ్చు. సో మెయిన్గా చూసుకున్నామంటే జనవరి 10th ఈ మూవీ రిలీజ్ రాబోతుంది కాబట్టి, సో ఈ మూవీ హిట్ అవ్వడానికి గల కారణాలు ఏంటనేది సో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో నాకు తెలిసి నేను కొన్ని పాయింట్లు అయితే డిస్కస్ చేస్తాను. ఈ పాయింట్లు కరెక్టో కాదో మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన పాయింట్ని కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. సో మెయిన్గా మనం ఒక ఫస్ట్ పాయింట్ తీసుకున్నామంటే అది రామ్ చరణ్ గారు. సో రామ్ చరణ్ గారు ఈ మూవీని తన 2 భుజాల మీద తీసుకెళ్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ప్రెజెన్స్ కనిపెడితేనే చాలు, సో మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాంటిది ఈ మూవీలో ఆయన 3 గెటప్స్లో కనిపించబోతున్నారనమాట. ఒకటి కాలేజ్ స్టూడెంట్ గెటప్, మరొకటి ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ గెటప్, ఇంకొకటి ఒక రూటెడ్ క్యారెక్టర్లో విలేజ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు. అది ఫాదర్ క్యారెక్టర్ అన్నారు. సో ఈ 3 గెటప్స్లో ఆయన నట విశ్వరూపం చూపించబోతున్నారు. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. సో మెయిన్ రీజన్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవడానికి కారణం అది రామ్ చరణ్ గారే. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఆయన 100కి 200% ఆయన ఎఫర్ట్ ఈ మూవీలో కనిపిస్తుంది. సో ఈ మూవీ హిట్ అవ్వడానికి ఆయన మెయిన్ రీజన్ అవుతారు. సెకండ్ రీజన్ చూసుకున్నామంటే శంకర్ గారు అనమాట. సో శంకర్ గారు మూవీస్ని మనం ప్రీవియస్ మూవీస్ని, ఓల్డ్ మూవీస్ చూసుకున్నామంటే అవి ఒక క్లాసిక్ మూవీస్ లాగా నిలిచిపోయాయి. సో ఇప్పటికీ మనం రిపీటెడ్ వర్షన్లో కొన్ని మూవీస్ చూస్తూ ఉంటాం. లైక్ ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, శివాజీ లాంటి సినిమాలు అయితే రిపీటెడ్గా మనం చూస్తూనే ఉంటాం అనమాట. సో అలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన శంకర్ గారు ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ తీశారనమాట. సో రీసెంట్గా ఆయన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు, బట్ ఆ సినిమాలతో ఆయన టాలెంట్ని మనం తక్కువ చేసి మాట్లాడలేము. ఖచ్చితంగా ఈ మూవీతో ఆయన కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. అది కూడా స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ మూవీకి ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్గా నిలుస్తారు. సో అందులో ఎటువంటి సందేహం లేదు. సో మూడో పాయింట్ చూసుకున్నామంటే ప్రొడక్షన్ వాల్యూస్, అలాగే దిల్ రాజు గారు అనమాట. సో దిల్ రాజు గారు ఈ మూవీకి చాలా అంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. సో ఎక్కడంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, విజువల్స్లో కానీ, విఎఫ్ఎక్స్లో కానీ చిన్న పాయింట్ దగ్గరగా కాంప్రమైజ్ కాకుండా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకొని మరీ ఈ మూవీని చాలా నీట్గా పిక్చరైజేషన్ చేశారని తెలుస్తుంది. సో దిల్ రాజు గారు అంటే మనకు తెలిసిందే, ఆయన ఒక సబ్జెక్టు, ఆయన ఒక మూవీని ఒప్పుకున్నారు అంటే దాని గురించి ఆయన చాలా ఆలోచించే ఒక సబ్జెక్ట్ని తీసుకుంటారనమాట. సో ఆయన మూవీస్లో చాలా సక్సెస్ రేట్ కూడా ఉంది. సో ఆయన కూడా ఈ మూవీకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అవుతారు. నెక్స్ట్ చూసుకున్నామంటే కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీ అనమాట, 4th పాయింట్. సో కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీస్ చాలా యూనిక్గా ఉంటాయి, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్తో చాలా డ్రామాటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఆయన మళ్ళీ ఒకసారి పొలిటికల్ డ్రామా స్టోరీని రాశారు. ఆ స్టోరీని శంకర్ గారు పిక్ చేశారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ స్టోరీలో ఖచ్చితంగా మంచి పాయింట్సే ఉంటాయి, జనాలకు రీచ్ అయ్యే పాయింట్స్ ఉంటాయి, జనాలకు నచ్చే పాయింట్స్ ఉంటాయి కాబట్టి సో శంకర్ గారు సెలెక్ట్ చేసుకున్నారు ఈ కథని. కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీని నమ్మకంగా ఆయన మీద నమ్మకం పెట్టుకోవచ్చు. సో ఈ స్టోరీ కూడా వన్ ఆఫ్ ద ప్లస్ అవబోతున్నాయి గేమ్ చేంజర్ మూవీకి. తర్వాత చూసుకున్నామంటే తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టారంటే ఇంకా థియేటర్లో స్పీకర్స్ బద్దలైపోతాయి, అలా ఉంటుంది. మనం ప్రీవియస్ చూసుకున్నామంటే అఖండ సినిమాకి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరు థియేటర్స్లో చాలా వరకు స్పీకర్స్ బద్దలైపోయాయని కామెంట్స్ కూడా వచ్చాయి. సో మళ్ళీ ఇప్పుడు ఆయన గేమ్ చేంజర్కి నా 100% కంటే ఎక్కువే ఇచ్చాను ఈ మూవీకి అని చెప్పి చాలాసార్లు చెప్పాడనమాట. ఈ మూవీ నా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ కాబోతుందని చెప్పారు. సో చూద్దాం మరి తమన్ గారు ఏ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు అనేది. సో సాంగ్స్ కూడా ఆల్రెడీ 2 సాంగ్స్ వచ్చాయి కాబట్టి 2 సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్లో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్గా ఉండబోతుంది. సో ఇప్పుడు మనం ఒకవేళ ఇన్ కేస్ మూవీ కానీ ఎక్కడైనా డ్రాబ్యాక్ అయితే, ఎక్కడైనా కొంచెం నెగిటివ్ టాక్
వచ్చిందంటే అందుకు మెయిన్గా ఎవరు కారణం కాబోతున్నారో చూసుకున్నామంటే శంకర్ గారి ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సో ఏంట్రా అంటే ఆయన ప్రీవియస్ సినిమాలు భారతీయ 2 అంతకుముందు వచ్చిన కొన్ని మూవీస్ కొంచెం డిసప్పాయింట్ చేసేసాయి. భారతీయ 2 అయితే ఎక్కువ డిసప్పాయింట్ చేసిందని చెప్తున్నారు ఆడియన్స్. ఎందుకురా అంటే భారతీయుడు 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనం అందరికీ తెలుసు. దానికి సీక్వెల్గా భారతీయ 2 తీసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని దానికన్నా బెటర్మెంట్గాను దానికన్నా హైప్ ఎక్కువగాను తీయాలి. అలాంటిది చూసుకున్నామంటే భారతీయ 2 చాలా అంటే చాలా తక్కువగానే ఉంటుంది భారతీయుడు 1తో పోల్చుకుంటే. సో భారతీయ 2 ఫ్లాప్ అవడం వల్ల కొంచెం గేమ్ చేంజర్ పైన ఇంపాక్ట్ పడింది అనమాట. చాలా వరకు ఏంటంటే అరే భారతీయ 2 ఫ్లాప్ అయింది, సో గేమ్ చేంజర్ కూడా ఎక్కడైనా తేడా కొడుతుందా, శంకర్ గారు ఏమన్నా కొంచెం డైవర్ట్ అయ్యి కొంచెం కథను ఏమైనా డ్రాబ్యాక్ చేసి ఉంటారా, లేదా పిక్చరైజేషన్లో డ్రాబ్యాక్ చేసి ఉంటారా అని చెప్పి కొంచెం డిస్కషన్ అయితే నడిచింది. బట్ చూద్దాం మరి, బెస్ట్ ఫర్ హోప్ ఇలాంటిది ఏం జరగకుండా ఈ మూవీ భారతీయ 2 కాకుండా మరొక పెద్ద హిట్ కాబోతుంది శంకర్ గారి కెరియర్లోనే చూద్దాం. సో తర్వాత పాయింట్ చూసుకున్నామంటే సంక్రాంతి ఇంపాక్ట్. మనకు సంక్రాంతి టైంలో చాలా వరకు మూవీస్ వస్తాయి. కొన్ని మూవీస్ బాగా పెద్ద హిట్ అవుతాయి, కొన్ని మూవీస్ కొంచెం డైవర్ట్ అయిపోతాయి అనమాట. కానీ సంక్రాంతి ఎఫెక్ట్ కొంచెం రామ్ చరణ్ గారి పైన ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రీవియస్ సంక్రాంతికి వచ్చిన 2 మూవీస్ కొంచెం డిసప్పాయింట్ చేసేసాయి. వివిఆర్ అండ్ గోవిందుడు అందరి వారి సినిమాలు సంక్రాంతి టైంలోనే వచ్చాయి, బట్ అవి కొంచెం డిసప్పాయింట్ చేశాయి అనమాట. సో ఈ టైంలో ఇప్పుడు సంక్రాంతి టైంలో రాబోతుంది. సో కానీ ఈ టైంలో ఎక్కువ సినిమాలు లేవు కాబట్టి ఈ సంక్రాంతికి గేమ్ చేంజరే ఎక్కువ క్యాష్ చేసుకునే అవకాశం ఉంది పక్కా, అందులో నో డౌట్, అలానే అనిపిస్తుంది. తర్వాత పాయింట్ చూసుకున్నామంటే మళ్ళీ ఇక్కడ మనం ఒకసారి మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. నాకెందుకో అప్పుడప్పుడు ఒక్కోసారి మన తమన్ గారి పైన కొంచెం డౌట్ అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే ఆయన ఒక్కోసారి బాగా కొడతారు, ఒక్కోసారి కొంచెం డల్ ఫేస్లో వెళ్ళిపోతారు. సో అలాంటి ఏమైనా ఇంపాక్ట్ జరిగితే మూవీ పైన ఇంపాక్ట్ పడవచ్చు. మనం ఒకసారి భారతీయ 2 గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా అనిరుద్ధ్ గారికి మంచి క్రేజ్ ఉంది. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన తీసుకున్నారు, బట్ ఆయన పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. భారతీయ 2కి మళ్ళీ ఏఆర్ రెహమాన్ తరహా మ్యూజిక్ అంతకన్నా గొప్పగా మ్యూజిక్ ఇవ్వబోతారేమో అని చెప్పి అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ ఏమైంది, భారతీయ 2లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అలాగే సాంగ్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. సో అలాంటిది ఏమన్నా ఇక్కడ జరగబోతుందా అని చెప్పి కొంచెం జనాలు భయపడుతున్నారు. బట్ హోప్ ఫర్ తమన్ గారు అయితే ఖచ్చితంగా అలాంటిది ఏం జరగకుండా చూసుకుంటారు. సో నెక్స్ట్ పాయింట్ చూసుకున్నామంటే సంక్రాంతి మూవీస్. సంక్రాంతి టైంలో కొంచెం ఈసారికి రాబోయే సినిమాలు కొంచెం పెద్ద హీరో సినిమాస్ ఎక్కువ ఉన్నాయి. బాలకృష్ణ గారి సినిమా ఉంది, అలాగే వెంకటేష్ గారి సినిమా ఉంది. కాబట్టి ఏ సినిమాని ఎక్కువ ఆడియన్స్ని యాక్సెప్ట్ చేస్తారనేది కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చే 3 సినిమాస్ 3 డిఫరెంట్ జానర్స్లో రాబోతున్నాయి. గేమ్ చేంజర్ ఏమో పొలిటికల్ డ్రామాతో రాబోతుంది, బాలకృష్ణ గారి సినిమా ఏమో కొంచెం ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్గా రాబోతుంది, అలాగే వెంకటేష్ గారి సినిమా ఏమో కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాగా రాబోతుంది. కొంచెం కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా కానీ క్లిక్ అయితే ఎక్కువ మంది వెంకటేష్ గారి సినిమాకే వెళ్ళడానికి చూస్తారనమాట. అప్పుడు కొంచెం కలెక్షన్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి ఏంటంటే మా సినిమాని కూడా బాగా ఎంకరేజ్ చేస్తారనమాట సంక్రాంతి టైంలో. మనం సంక్రాంతి కాకుండా ప్రీవియస్ సంక్రాంతి చూసుకున్నామంటే 2 మాస్ సినిమాలు వచ్చాయి. అదేంటి, చిరంజీవి గారి సినిమా అలాగే బాలకృష్ణ గారి సినిమా. 2 సినిమాలు మాస్ యాక్షన్ డ్రామాతోనే వచ్చాయి కాబట్టి 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచాయి. సో ఇప్పుడు కూడా ఒకవేళ మా సినిమాకి ఎక్కువ ఓటేస్తే అప్పుడు కొంచెం కలెక్షన్స్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అలా కాకుండా జనాలు అయితే ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ చేస్తారు. అలాగే గేమ్ చేంజర్ మూవీని కూడా ఖచ్చితంగా పొలిటికల్ డ్రామా అయినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు పెద్ద బ్లాక్ బస్టర్ చేస్తారు. సో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. సో మీరైతే ఈ మూవీకి ఎవరు ప్లస్ పాయింట్ కాబోతున్నారు, అలాగే ఏదైనా మైనస్ డ్రాబ్యాక్ ఉందని మీరేమైనా ఫీల్ అవుతా ఉంటే కింద కామెంట్ చేయండి. సో నా వ్యూ అయితే ఇది. సో మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి.